రెండవ రోజు మా ఊరిలో ఫస్ట్ రోజు అంకురార్పణ అవన్నీ అయిన తర్వాత రెండవ రోజు శివాలయాన్ని హోమములు అవి చేసి మార్నింగ్ ఈవినింగ్ గుడంతా కూడా అలంకారం చేస్తారన్నమాట అండి. ఇక్కడ ఉన్న ప్రధాన దేవాలయాల్లో సోమేశ్వర ఆలయము, కుమారస్వామి ఆలయము, క్షేత్రపాలకుడైన లక్ష్మీ సమేత జనార్దన స్వామి ఆలయము, హనుమాన్ ఆలయము, అదేవిధంగా సూర్యనారాయణమూర్తి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు, కాశీలో తర్వాత తలపైన అన్నపూర్ణాదేవి ఉన్నటువంటి క్షేత్రము ఇదేనండి, సోమేశ్వర స్వామి క్షేత్రం, భీమవరం, పంచారామం, కునుపూడి. ఆ విధంగా అన్ని ఆలయాలకి కూడా లైటింగ్లు అవి మరియు పూలతో చాలా బాగా అలంకరణ చేసి అందరూ ఆనందపడతారు. ఆ తర్వాత రోజు తెల్లవారుజామున 2-3 ప్రాంతం నుంచి కూడా దర్శనాలు మొదలవుతాయండి. మొదటి అభిషేకము, దర్శనాలు అన్నీ మొదలైన తర్వాత భక్తులందరూ కూడా వస్తారు. ఆ రోజంతా కూడా ఉపవాసంతో ఉండి అందరూ స్వామిని దర్శించుకుంటారు. సాయంత్రం అయ్యేటప్పటికీ ఊరి గుడి ప్రధాన ధర్మకర్తలైన అయ్యగారి వారి కుటుంబంచే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు మరి ఏకవార రుద్రాభిషేకములు అన్నీ కూడా జరుగుతాయండి. ఆ తరువాత లింగోద్భవ కాలము అలంకారము అది జరుగుతుందండి. ఆ తెల్లవారుజాము వరకు కూడా అందరూ జాగారం చేసి తెల్లవారుజామున అందరూ కూడా కళ్యాణాన్ని చూసి స్వామి కళ్యాణాన్ని ధరిస్తారండి. అయితే ఈ రుద్రాభిషేకంలో రకరకాల పంచామృతాలు ఎవరికి తోచింది వారు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ దాతలు కూడా ప్రత్యేకంగా ఉంటారు. వారు ఇచ్చినప్పటికీ కూడా తమకు తోచింది అందరూ పువ్వులని, పండ్లని, రకరకాల జ్యూసులని, అన్ని రకాల పండ్ల రసాలతోటి స్వామిని అభిషేకించి విభూతి, గంధం, తేనె, పన్నీరు, జవ్వాదు ఇటువంటి మంగళ సుగంధ ద్రవ్యాలన్నిటితో కూడా స్వామివారిని అర్చిస్తారనమాట. ఆ తర్వాత లింగోద్భవ కాలం తర్వాత మనకి దర్శనం ఉంటుందండి. ఇది లింగోద్భవ కాల దర్శనం అంటే మనకి పురాణాల్లో చెప్పిన విధంగా ఏ విధంగా ఉందంటే ఏ ఊరిలో అయితే స్వామికి అన్ని రకముల అభిషేకములు కూడా జరిగి స్వామి ప్రశాంతంగా అలంకరించుకుని కూర్చుంటారో అదే వారి ఊరి యొక్క శివాలయం యొక్క మనకి లింగోద్భవ కాలం అని చెప్పబడుతుందండి. రేపు మనం కళ్యాణం గురించి, రథోత్సవం గురించి, నివేదనల గురించి తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో.